రెండో దఫా గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గొర్రెలు మేకలు పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో గొల్లకురుమలు నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం జిల్లా నాయకులు మేకల మల్లేశం మాట్లాడుతూ గొర్రె పిల్లలు ఇవ్వకుండా ప్రభుత్వం తమను మోసం చేస్తుందని పేర్కొన్నారు. నిరుపేదలైన గొల్లకురుమలు డీడీలు కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ భారం పడకుండా వెంటనే గొర్రె పిల్లలను పంపిణీ చేసి తమ కుటుంబాలను అప్పుల భారం నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నాయకులు కౌడ సాయిలు, మల్లయ్య, లక్ష్మీ లక్ష్మణ్, సాయిలు, నాగమణి, శ్రీనివాస్, పూశెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము గత సంవత్సరము ఇంతకుముందు సీఎం గారు మాకు గొల్లకురుమలకు ప్రతి ఒక్కరికి 33,000 సీట్లతో కట్టించుకొని ఆ రోజు మాకు ఊరుకు సగం మందికి ఇచ్చారు. ఇవాళ ప్రతి ఊరు కూడా సగం మందికి ఇచ్చి ఇంకా సగం మందికి ఇవ్వలేదు. ఆ మిగతా సగం మంది కూడా కావాలా. ఇవాళ ఆల్రెడీ డబ్బులు కట్టండి రానోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్క మనిషికి 33,000 సీట్లతో డబ్బులు మా అకౌంట్ బ్యాంకులో వేసినాము. కలెక్టర్ ఆఫీసులో పడ్డాయి. ఈ పాటికి కూడా మాకు సంవత్సరం నుంచి రాకొచ్చినాయి. లేని వారు వాళ్ళు పుస్తకాలు అమ్ముకోరు, వడ్డీ తెచ్చుకోరు, ఇతరులు ఏదో బాకి పడి తెచ్చినా ఈ పాటికి మాకు సంవత్సరం నుంచి ఏం రావట్లేదు. దానికి అట్టికి భరించలేకపోతున్నాము. మేము కట్టే 33,000తో ఇప్పుడు 50,000 దాటిపోతుంది. అప్పుల పాలవుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఆ గురించి మా గొల్లకురుమల గురించి తెలుసుకొని ప్రతిదీ తీసుకొని మా మంత్రి గారు, మా పశుశాఖ మంత్రి గారు ఇమ్మీడియట్ అది తీసుకొని మా అందరికీ పత్రికగా ఇవ్వాలని మేము కోరుతున్నాము. లేదంటే ఇవాళ మండల స్థాయి అయింది, రేపు జిల్లా స్థాయి పోతాము, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కూడా వెళ్తాము. ఆ హక్కులు మేము మీకు ఫస్ట్ పోషిస్తున్నాము, మీకు ఎగ్జామ్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ కాబట్టి